హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మేఘ్నాస్ మాన్యా. ఈరోజు నేను మన ఇంట్లో ఉన్న వాటితోని కేఎఫ్సీ అనేది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ చికెన్ తీసుకొని బాగా ఒక 3 కానీ 4 సార్లు కానీ నీట్గా వాష్ చేసేసుకోండి. దానిపైన ఉన్న బ్లడ్ అంతా పోయేంత వరకు. సో నీట్గా వాష్ చేసేసుకున్నాక ఫస్ట్ పసుపు, కారం తగినంత, మీకు ఎంత కావాలనుకుంటే కారం తినేవాళ్ళు కారం ఎంత కావాలంటే అంత వేసుకోండి. సో ఉప్పు వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి వేసుకోండి. లేదు అనుకుంటే ఇంకా మీ దగ్గర ఉన్న గరం మసాలా, ధనియాల పొడి అవి కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒక నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ పిండుకొని బాగా మ్యారినేట్ చేసుకోండి. అండ్ లెగ్ పీస్ కేఎఫ్సీ కాబట్టి లెగ్ పీస్ కావాలంటే అది కూడా తీసుకొని బాగా మిక్స్ చేసేసి సో డీప్ ఫ్రిడ్జ్లో ఒక 15 కాదు ఒక 30 మినిట్స్ అయినా పెట్టుకోండి. సో ఈజీగా 30 మినిట్స్లో అది మంచిగా మ్యారినేట్ అంటే ఆ మసాలా అనేది ముక్కకి బాగా పడుతుందన్నమాట. సో ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఒక 3-4 ఎగ్స్ తీసుకొని బాగా మిక్స్ చేసేయండి. అందులో ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి. లేదు వద్దనుకుంటే స్కిప్ చేసేసి నార్మల్గా ఓన్లీ ఎగ్స్నే కూడా కలుపుకోండి. సో అవి కూడా పక్కన పెట్టేశాక సో మైదా తీసుకోండి. ఫస్ట్ ఒక సంథింగ్ మీకు ఆ చికెన్ ఎంత తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా తీసుకోండి. సో తీసుకొని అందులో ఏం వేస్తారంటే గరం మసాలా, చికెన్ మసాలా అండ్ ధనియాల పొడి, కారం ఈ 4 వేసి బాగా మిక్స్ చేసేసేయండి. తర్వాత అంతలోగా మనకి చికెన్ మ్యారినేట్ అయిపోతుంది. సో ఫస్ట్ చికెన్ తీసుకొని ఆ మైదా పిండిలో కలిపి, తర్వాత మళ్ళీ ఎగ్లో కలిపి, తర్వాత మళ్ళీ మైదాలో కలిపి అలాగా మీరు ఆయిల్ హీట్ చేసుకొని అందులో వేసుకుంటూ ఉండండి అనమాట. లేదు మీ దగ్గర ఎగ్స్ లేవు అనుకుంటే కూల్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ ఉంటాయి కదా, ఫస్ట్ మైదాలో వేసి తర్వాత ఫ్రిడ్జ్ వాటర్ నీళ్ళల్లో కొంచెం సేపు ఒక 2 సెకండ్స్ ముంచి తర్వాత మళ్ళీ మైదా పిండిలో కలిపి తర్వాత నూనెలో వేసేయండి. చూడండి మైదా పిండికి ఆయిల్ అంతా బాగా కొంచెం నల్లగా అయిపోయింది. సో అది మైదా పిండి అది వేయడం వల్ల. సో అలాగ చేసుకుంటే కేఎఫ్సీ మన ఇంట్లోనే హోమ్ స్టైల్ కేఎఫ్సీ రెడీ అయిపోతుంది.